నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయవాడ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. తుది డిపిఆర్ సిద్ధమైన వైసీపీ ప్రభుత్వ సమీక్షకు నోచుకోకుండా 4.5 ఏళ్లుగా మూలపడిన ఈ ఫైల్ త్వరలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల సమీక్ష సందర్భంగా లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు అంశం కూడా చర్చకు రావడంతో పాటు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ తో త్వరలో సమీక్ష కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. తాజా అంచనా వ్యయంతో సమగ్ర తుది డిపిఆర్ ను కోరే అవకాశం ఉంది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం ఏది తీసుకునే ఆలోచనలో లేదని దీన్ని బట్టే అర్థమవుతుంది. ఎంతో అధ్యయనం కసరత్తు చేసి విజయవాడ మెట్రో రైల్ మార్గాన్ని గత ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే భూసేకరణకు ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ భూమిని సేకరణ నుంచి తప్పిస్తే వాటి యజమానులు అక్కడ భవనాలు నిర్మించుకోవచ్చు. భవిష్యత్తులో మరో ప్రభుత్వం వచ్చి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అప్పుడు అక్కడ భూసేకరణ చేయగలదా? ఒకసారి భవనాలు నిర్మించుకున్నాక భూసేకరణ చాలా సంక్లిష్టంగా అవుతుంది. మెట్రో రైల్ వంటి భారీ ప్రాజెక్టు వస్తే నిర్మాణ వ్యయంలో సుమారు 38 నుండి 40% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వెళ్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది. మెట్రో మార్గంలోని ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. మెట్రో రైల్లో ప్రయాణం అంటే విలాసం కాదు, ఉద్యోగులకు ఉన్నత వర్గాలకు మాత్రమే ఉపయోగపడేది కాదు. చిరుద్యోగులు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వెళ్లే పేద వర్గాలకు మెట్రో రైల్ ఎంతో ఉపయుక్తం. ఇన్ని ప్రయోజనాలున్న మెట్రో రైల్ ప్రాజెక్టుకి జగన్ ప్రభుత్వం పాతరేయడం విజయవాడపై కక్ష కాకపోతే మరేంటి అనే ప్రశ్న వినిపిస్తోంది.